కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని వీర బ్రహ్మేంద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 1991వ సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పాఠశాల ఆవరణ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో పాఠశాలలో చదువుతున్నప్పుడు గత స్మృతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ సమ్మేళన కార్యక్రమానికి వచ్చేసిన అప్పటి ఉపాధ్యాయులు సమ్మేళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ నరసింహారెడ్డి నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులకు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి విద్యార్థులు ఆశీర్వచనాలు అందుకోవడం జరిగింది. విచ్చేసిన వారందరికీ జ్ఞాపికను అందజేశారు. ఓబులెడ్డి సార్కి మరియు మాజీ ప్రిన్సిపాల్ చెన్నారెడ్డి సార్ గారికి, బాట్నీ సార్ సుబ్బారెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారం తెలియజేసుకుంటున్నాను. విద్య అనేది చాలా గొప్పది. విద్య లేనిదే దేనికి మనం అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాం. ధరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు, బాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవధనంబరా విద్యాధనంబరా అన్నారు. ధరలు దోచలేరంటే భూస్వాములు ఉండేవారు అప్పట్లో. మన విద్యను దోచలేరు, కానీ డబ్బును ఏదైనా మన భూమిని దోచేస్తారు. దొంగలు ఎత్తుకుపోరంటే మన విద్యను దొంగలు ఎత్తుకుపోలేరు. ఏదైనా ఉన్నటువంటి బంగారు కానీ డబ్బు కానీ తీసుకెళ్తారు. బాతృజనము వచ్చి పంచుకుపోరు అంటే మన అన్నదమ్ములు ఉన్నారు, ఆస్తుపాస్తులు పంచుతారు, కానీ మన విద్యను మాత్రం పంచుకోలేరు కదా. విశ్వవధనంబరా విద్యాధనంబరా అన్నారు. విశ్వమంతువు విద్య గొప్పది. నాకు చిన్ననాటి 1986లో మార్చిలో 6వ తేదీ ఫస్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ వేసిన ఎంకరేజ్ చేసినటువంటి రామచంద్ర సార్ గారికి మరియు ఓబులెడ్డి సార్ గారికి, చలమయ్య సార్ గారికి, వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇంత బాగా చక్కగా ఉన్నామంటే గురువులే మనకు ఆదర్శం. మిత్రులకు మరియు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, నేను చిన్న పొరపాటు జరిగింది ఎప్పుడంటే 7th క్లాస్ అండ్ 8th క్లాస్లో మన నాయంద్ర అధ్యక్షుడు ఉన్నాడు. అప్పుడు మాకు ఇక్కడ లీడర్గా, అమ్మ మహిళలు ఏమన్నా కోపించుకోవద్దు, పాత జ్ఞాపకాలు మీరు తప్పుగా అనుకోవద్దు. అప్పుడు తెలిసి తెలియక పొరపాటు చేసింటాము. లలితమ్మ గారు ఉండేవారు వెనక బ్యాక్ సైడ్, మాధవి అని ఆ అమ్మాయి ఉండింది. అప్పటి తెలుగు నుంచి వచ్చేవాళ్ళు సైకిల్లో, నాకు బాగా గుర్తు. మాకు వాళ్ళకి యుద్ధం జరిగేది, ఏది చదువులో కానీ ఆట పోటీలలో కానీ. సార్ మమ్మల్ని గందరగోళం పెట్టిస్తూ చికాకు పెడుతుంటే వాళ్ళు వచ్చే సైకిల్కి మేము గాలి తీసేవాళ్ళం. వాళ్ళు మమ్మల్ని మాట్లాడేవాళ్ళు.